ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశంపై కక్ష కట్టాడా అనిపిస్తోంది. అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుండి సుంకాలు అంటూ మొదలుపెట్టి ఆ తర్వాత బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో అమెరికా తలరాతనే మార్చేస్తాను అన్నాడు. అందులో చాలా వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కాబట్టి అవన్నీ ఆమోదం పొందటం కష్టం అని జనం ఊరట చెందారు. అమెరికాలో న్యాయస్థానాలు కూడా వలస వచ్చిన వారిని రక్షిస్తాయి అన్న ఆశతో ఉన్నారు. కానీ రోజు రోజుకు ట్రంప్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మన దేశ అంతర్గత విషయాలలో తల దూర్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా ఆపరేషన్ సింధూర్ కూడా తన వలనే ఆగిందని ప్రపంచానికి చాటే ప్రయత్నం చేశాడు. రాహుల్ గాంధీ లెక్కల ప్రకారం ఇండో పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ఇప్పటికీ 25 సార్లు ప్రకటించాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి జెలెన్స్కీతో మాట్లాడి చెయ్యి కాల్చుకోవటమే కాదు, ఉక్రెయిన్లో జెలెన్స్కీకి మరో 10% వరకు ప్రజల మద్దతు పెంచాడు. కారణాలు ఏవైనా ట్రంప్ ప్రకటనలు మోడీని ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవం. అమెరికన్ కంపెనీలు వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టకూడదు అని అంటున్నాడు. అలాగే అమెరికన్ కంపెనీలలో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వటానికి వీల్లేదు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయా కంపెనీలు ట్రంప్ మాట వింటాయా వినవా అనేది వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అది తర్వాత చర్చించుకోవచ్చు. కానీ ట్రంప్ మాటలకు అమెరికన్స్ మద్దతు ఉంటుందా అంటే ఉందనే అనిపిస్తోంది. ఈ తరహా ధోరణి అతనిలో ఈరోజు కొత్తగా వచ్చిందేమీ కాదు. మొదటిసారి ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే ధోరణి, ఇదే ప్రాంతీయవాదం. అది తెలిసే అమెరికన్స్ అతన్ని అందలమెక్కించారు. కొత్తగా వలస రావాలనుకుంటున్న వారిని అడ్డుకోవాలన్న పాత వలసదారులు ట్రంప్ను గద్దెనెక్కించారు. ఈరోజు ట్రంప్ నిర్దేశించిన భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అన్న నిబంధనను స్వదేశంలో భారతీయులు వ్యతిరేకిస్తున్నారు. కానీ అమెరికాలో స్థిరపడిన భారతీయులు వ్యతిరేకించకపోవటమే కాదు, ఆహ్వానిస్తున్నారు కూడా. అమెరికాలో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రవాస భారతీయులు ట్రంప్కు మద్దతు పలికిన మాట వాస్తవం. కమలా హ్యారిస్ కాకుండా మరెవరైనా అయితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లేవి లాంటి మాటలు ఎంతవరకు వాస్తవమో, కానీ ప్రవాస భారతీయులు కమలా హ్యారిస్కు మద్దతు ఇవ్వలేదని కూడా బలంగా వినిపించిన మాట. అంటే అమెరికాలో కూడా నిరుద్యోగం కోరలు చాచే అవకాశం ఉందని, అక్కడి ప్రవాసులు కూడా అభద్రతాభావంతో భయపడుతున్నారు అంటున్నారు. భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకుంటే అమెరికన్ కంపెనీలు నష్టపోతాయి అనేవారు కూడా ఉన్నారు. కారణం వారి లైఫ్ స్టైల్ అని అంటారు. ఈ లాభ నష్టాల కంటే అమెరికాలో స్థిరపడటానికి మార్గం స్టూడెంట్ వీసా తీసుకొని అమెరికాలో చదువుకొని H1గా కన్వర్ట్ అవుతుంది అన్న ఆశతో ఉన్న విద్యార్థులు మాత్రం ట్రంప్ ప్రకటనలతో నైరాస్యంలో కూరుకుపోతున్నారు. సాధారణంగా అమెరికాలో స్థిరపడాలన్న ఆలోచన చేసేది మన మధ్యతరగతి వారే. గతంలో అమెరికా చదువుకు ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టి అక్కడికి చేరితే ఆ తర్వాత పిల్లలు పార్ట్ టైం జాబ్ చేస్తూ వారి చదువుకే కాక అక్కడ అవసరమైన ఖర్చులను కూడా వారే సంపాదించుకుంటారు అనుకునేవారు. అంతో ఇంతో అమ్మా నాన్న కూడా పంపించేవారు. మొట్టమొదట పెట్టే ఆ 10 లక్షల ఖర్చుతోనే పిల్లలు అమెరికాలో స్థిరపడిపోయేవారు. మధ్యలో పార్ట్ టైం జాబులు చేయకూడదన్న నిబంధనను కొద్దిగా కఠినంగా అమలు చేయటం మొదలుపెట్టారు. అప్పుడు మధ్య మార్గంగా అవసరాన్ని బట్టి చూసేవాళ్ళు. 10 సంవత్సరాల నుండి నిబంధనల అమలు కఠినమైపోయి అమెరికాలో MS చేయడానికి 40 నుండి 60 లక్షలు ఖర్చు పెడుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు అప్పు చేసి మరీ అమెరికా పంపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు దొరకకపోతే వారికి తీరని రుణ భారం అవుతుంది. చాలామంది పిల్లలు తిరిగి రాలేక, ఉండటానికి ఖర్చులకు చాలక అవస్థలు పడుతున్నారు. మొన్నొక రోజు ఒక తల్లి తన కుమారుడు డబ్బులు చాలక సరిగ్గా సమయానుకూలంగా భోజనం కూడా చేయలేకపోతున్నాడు అని బాధపడింది. అక్కడ సెటిల్ అవటం కోసమే చదువు కోసం వెళ్తారు. ట్రంప్ రాకముందే అమెరికాలో ఉద్యోగాలు అంతగా దొరకటం లేదు. మొదటి రోజుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు 1కి 2 చేసుకుంటూ గడుపుకుంటున్నారు. ప్రధానంగా అమెరికాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండటం వలన భారతీయ విద్యార్థులు మనగలుగుతున్నారు. ఇక్కడ అప్పో సప్పో చేసి పంపించిన పేరెంట్స్ పిల్లలు వెనక్కి వచ్చేస్తాము అనగానే కంగారు పడుతున్నారు. పిల్లలను అమెరికా పంపించే ఉద్దేశ్యం మాత్రం అక్కడ స్థిరపడటం కోసమే అనేది సుస్పష్టం. బిజినెస్ కుటుంబాలు, రాజకీయాలలో ఉన్న కుటుంబాలు, సినిమా వారు వారి పిల్లలను అమెరికాలో లండన్లో స్థిరపడాలని పంపించరు. నిరుపేద కుటుంబాలు ఇటువంటి ఆలోచన కూడా చేయవు. కొంతమంది తల్లిదండ్రుల కథనం ప్రకారం MS అయిపోయి H1 కోసం ఉన్న పిల్లలు గతంలోలా ఏ టైంలో ఏ పని దొరికితే ఆ పని చేసుకొని సంపాదించుకునే అవకాశం లేక 3 పూటలా తినటానికి కూడా భయపడుతున్నారు.
అలా అని వారిని వెనక్కి రమ్మని అనాలంటే అమెరికా చదువుల కోసం చేసిన అప్పులు కొండంత భారంగా కనిపిస్తున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లు ఎక్కడో అమెరికాలో ఎన్నికలు భారతదేశంలో ఈ మధ్య తరగతిని అప్పుల ఊపిలోకి తోసేశాయి. అయితే ట్రంప్ టర్మ్ అయిపోయాక మరో ట్రంప్ రాడని చెప్పలేం. ట్రంప్ లాంటి వాళ్ళని కోరుకుంటున్న అమెరికన్ సమాజాన్ని గమనించి జాగ్రత్త పడాల్సిందే. మన దౌత్య సంబంధాలు ఎవరితో బాగుంటున్నాయో చెప్పటం కష్టంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశం మనకు మద్దతుగా నిలుస్తుందో కూడా ప్రస్తుతం తెలిసే పరిస్థితి లేదు. మన విద్యార్థులు లేకపోతే అమెరికా యూనివర్సిటీలు నష్టపోయే మాట వాస్తవమే. కానీ మనకు ఉద్యోగాలు ఇవ్వకూడదన్న దేశానికి మన పిల్లలను ఎందుకు పంపించటం? ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి జాగ్రత్త పడక తప్పదు కదా.